హాయ్! హలో! వెల్కమ్ టు అమ్లు డ్యాడీ కుట్టి ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను మా అన్నల హోమ్‌కెళ్తానన్నాను కదా! అప్పుడు సండే ఈవినింగ్ అదే రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్‌కి వెళ్తానన్నాను కదా! అప్పుడు సండే ఈవినింగ్ కొద్దిగా తీశాను. తర్వాత మండే తీశాను. చూడండి మా పిన్ని, మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. ఓల్గా అనమాట. కొద్దిగా లెంత్ ఎక్కువనే ఉంది. ఇది సండే ఈవినింగ్ టు మండే మార్నింగ్. మండే మార్నింగ్ నేను అభిషేకం చేసి ఆల్రెడీ పెట్టేశాను. సో, మండే ఆఫ్టర్‌నూన్ నుంచి బంధువులంతా వచ్చేది, ఏం కుకింగ్ చేశాము, అందరం ఎలా ప్రిపరేషన్ చేసుకుంటున్నాం ఎల్లమ్మ తల్లికి అనేదంతా ఉందండి. చూడండి పాప అయితే గోరింటాకు పెడుతుంది. బాబు టీవీ చూస్తున్నాడు. బాబు, పిన్ని వాళ్ళు తండేల్ మూవీ చూస్తున్నారనమాట. పాప కోన్ 1 మినిట్ కోన్ పెట్టేసుకుందండి. పాప ఇప్పుడిప్పుడే కోన్స్ పెట్టుకోవడం, ముగ్గులు వేయడం ఇవన్నీ నేర్చుకుంటుందనమాట. తనే ఓన్‌గా వాళ్ళు వీళ్ళు వేయడం అయితే నేర్చుకుంటుంది. వాళ్ళు తండేల్ మూవీ చూస్తున్నారు. నేను టెంపుల్‌కెళ్ళొచ్చి టిఫిన్ చేసేసుకున్న తర్వాత నేను చేసుకుంటున్నాను. ఇదిగోండి మా పిన్ని, మా అన్న, మా అత్తమ్మ అనమాట. ఈమె మూడో అత్త అనమాట. మా నాన్న వాళ్ళ అక్క. సో, వీళ్ళు కూర్చొని బయట మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అక్కడ టీవీ చూసుకుంటున్నారు. మేము ఇలా అన్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. ఒక పక్క అందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటామండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇంట్లో గులాబీ పువ్వు ఎంత బాగుందో, అది నా కూతురు కోసం ఉంది. మార్నింగ్ అప్పుడు పెట్టేశాననమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి అందరూ రండి రేపు అనేసి అందరికీ కాల్ చేస్తున్నాం అనమాట. బంధువులు కాల్ చేస్తున్నారు. ఎక్కడ ఏంటి ఎలా అనేసి బంధువులంతా వస్తున్నారు. బయట అందరం కూర్చున్నాం. నేను వీడియో తీస్తున్నాను. మా చెల్లెలు వాళ్ళు, మా పాప, మా అత్తమ్మ, మా పిన్ని, మా అన్న వైఫ్. సో, అందరం ఇలా కూర్చొని వీడియో కాల్స్ చేస్తున్నారు. అందరికీ చెప్తా ఉన్నాం అన్నమాట. ఈ టైంకి రండి, ఇట్లా రండి అనేసి. ఇలా అందరు కూర్చొని మాట్లాడు. మా అన్న నా యూట్యూబ్ గురించి కామెంట్ చేస్తే మా అన్న జుట్టు పట్టుకొని లాగేసా అనమాట. ఇంకా తర్వాత ఇది మండే మార్నింగ్ అండి. అంటే మండే మార్నింగ్ నేను గుడికి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత కుకింగ్ చేస్తున్నాం. వచ్చిన బంధువులకి అందరికీ కుకింగ్ అనమాట. ఈమె మా అత్త అనమాట. మా అన్న వాళ్ళ అత్త అనమాట. మా అన్న వైఫ్ భార్య వాళ్ళ అత్త. సో, నేను తను అందరం కుకింగ్ చేసుకుంటున్నాము. అందరూ వస్తారు కదా భోజనంకి అనేసి. పప్పు, రైసు, చట్నీ ఇట్లా అన్నీ చేసుకుంటున్నాము ఇప్పుడు. నేను, మా అన్న వాళ్ళ వైఫు, వాళ్ళ అమ్మ ముగ్గురం కలిసి కుకింగ్ చేసుకుంటున్నాం. టమాటాలను తీసుకొచ్చారనమాట. క్యాబేజీ తరుగుతున్నారు. మా అమ్మమ్మ అండి అందరు టీవీ చూస్తున్నారు. మా తమ్ముడు వచ్చాడు టిఫిన్ చేయమని అడుగుతుంటే వాడు టిఫిన్ పెట్టాము. ఇక్కడ మా అన్న అనమాట. హాయ్ అండి అంటుంది. మా అన్న పెళ్ళి కాలేదు అని అంటున్నాడు. నాకు పెళ్ళి కాలేదు అంటున్నాడు చూడండి. మా అన్న నాకు పెళ్ళి కాలేదు సంపుతా అని అన్నాడు. నీకు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, ఎందుకు చెప్తావు అట్లా అనేసి అంటున్నారు. అంటే నేను వీడియో తీస్తున్నాను తెలుసుమాట. ఇంట్లో అంత సందడిగా ఉందన్నమాట. ఇంకా వీడు అప్పుడే వచ్చాడు 11కి అట్లా. వీడు టిఫిన్ చేస్తున్నాడు. టిఫిన్ చేసి ఇంకా మా అన్న మా తమ్ముడు నా యూట్యూబ్ గురించి ఒకటి ఏమైనా నాతో ఇంకా గొడవ అసలు కామెంట్ చేసుకుంటా. నేను ఎలా వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎలా పిల్లలు చేస్తారు, ఎలా కుకింగ్ అనేది చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఇట్లా తీస్తున్నారు. నన్ను కామెంట్ చేసుకుంటా వాళ్ళ వీడియోలో ఇలా ఉందండి, ఎంత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంది, సౌండ్ అయితే క్లమ్జీగా ఉందని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇదిగోండి పప్పు ఉడికింది. పప్పు వేసినాము. తర్వాత ఇదిగోండి పప్పు, క్యాబేజీ పప్పు, మిరియాల రసము, రైస్ చేసామన్నమాట. చెనిక్కాయ చట్నీ చేసాము. ఇంకా మామిడికాయ చట్నీ ఉంది. పొడులు ఉన్నాయి. ఇంకా వచ్చే వాళ్ళకైతే ప్రజెంట్ ఇదనమాట. అంటే సండే ఆఫ్టర్నూన్కి లంచ్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఇంతమంది అనుకోకుండా కొద్దిగా ఒక 20 మెంబర్స్కి సరిపోయేమైనా వండేసామన్నమాట. వస్తున్నారనమాట ఒక్కొక్కరు మార్నింగ్ నుంచి. సో, మార్నింగ్ టిఫిన్ కూడా చేసాము. కానీ ఇప్పుడు లంచ్కి అయితే ఇది ప్రిపేర్ చేసుకున్నామండి. ఫుల్ హడావిడి అండి. ఫంక్షన్ అసలు సూపర్గా జరిగింది ఫంక్షన్. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇదిగోండి చూడండి మా పెద్దమ్మ వచ్చింది, మా అత్త వాళ్ళ కూతురు, మా పెద్దమ్మ, వీళ్ళందరూ కూర్చున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చారు. వీళ్ళు భోంచేశారు. ఇంకా కొంతమంది టీవీ చూస్తున్నారు. ఇంకా వీడు మా తమ్ముడు చూడండి
వీళ్ళు నన్ను నా యూట్యూబ్‌ని కామెంట్ చేసి చూడండి. మా అన్న, మా చెల్లి, నా కూతురుతో ఒకటేమైనా ఆడుకుంటున్నాడు. పక్క నవ్వినాం అందరం అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ, వాళ్ళిద్దరు సంభాషణతో మేమందరం పడి నవ్వినాము. అది వీడియో సరిగ్గా రాలేదని అందరూ మాట్లాడినారు. అందుకే నేను వీడియో ఒకటే తీశాను. ఆడియో అనేది క్లమ్జీగా ఉంది. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా కూతురికి మా ఆయన మేనమామలు కదా వాళ్ళిద్దరు అట్లా ఎగతాళి పడుతూ అల్లరి చేసుకుంటూ ఉంటే మేము చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. అందరం నవ్వుకుంటూ అలా వీడియో తీశాను నేను. మా పెద్దమ్మోళ్ళందరూ పడి నవ్వుతున్నారు అనమాట. మా అన్న ఎప్పుడు నా కూతుర్నైతే ఎగతాళి చేసుకుంటూనే ఉంటాడు. ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇంకా అదే ఏదో జరిగింది. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుందనమాట. నేను నీ కూతుర్ని పెళ్ళి చేసుకుంటాను, నీ కూతురికి నేనంటే ఇష్టము, నీ కూతురికి నేనంటే లవ్వు, అట్లా ఇట్లా మాట్లాడతాడు. ఇంకా వాళ్ళ భార్య అంత లేదులే, నీకు పెళ్ళయింది కానీ ఇంకెందుకు అంత అనేసి ఆమె అనడము. తర్వాత మా మరదలనమాట, మా అన్న వైఫ్. సో డ్రాయింగ్ వేసిందండి. మా అన్న బొమ్మను చిన్నపిల్ల ఆమె వాళ్ళ కొడుకుదంట. మా అన్న డ్రాయింగ్ వేసింది. మా అన్న మూతి ముక్కు అనేది సొట్టగా వేసింది. పిల్లోని బొమ్మ ఏమో బాగా వేసింది అనమాట. దాన్ని తీసుకురాపో అనేసి తెచ్చి మా అందరికి చూపించి తనని ఎగతాళి పట్టిస్తున్నాడు అనమాట. ఇదిగోండి తనే వేసింది అది. ఇప్పుడు వాళ్ళ బాబు అంట ఎంత బాగా వేసింది చూడు వాళ్ళ కొడుకుదైతే. నా ఫేస్ చూడు, ముక్కు మూతి చూడండి ఎట్లా పోయిందో, నా మూతి ఇట్లా పోయింది, నా మూతి వంకర ఉందా, నన్ను చూడండి ఎట్లా వేసిందో అనేసి అంటున్నాడు మా అన్న. అంతలోపల అవును వదిన అట్లా వేసినావు అనేసి మా తమ్ముడు అంటున్నాడు. మీ ఇద్దరు అదంతా కాదు, మీరిద్దరు ఆ మట్టుకన్నా వేయండి, అప్పుడు ఒప్పుకుంటాను నేను రాంగ్ వేసినానని, మీరు ఒక్కటి వేసి చూపియండి అని అంటుంది. ఇట్లా ఇవన్నీ కన్వర్జేషన్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇట్లా నవ్వుకుంటూ పడిపోతున్నాం అనమాట. అందరూ సరదాగా ఉన్నారండి ఆ రోజంతా. మాకైతే నవ్వి కడుపున వస్తుంది. ఇంకా నేను వీడియో తీస్తున్నాను. సర్లే ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావు, సర్లే ఎప్పుడు మనం పెళ్ళి చేసుకుందాం చెప్పు, సీక్రెట్గా చేసుకుందామా, అట్లా ఇట్లా అని మా ఆయన ఆట పట్టిస్తున్నాడు. నన్ను చేసుకుంటావు, మా తమ్ముడిని చేసుకుంటావా అనేసి. మార్నింగ్ ఒకటి జరిగిందండి. మా అన్న స్నానం చేస్తున్నాడు, డోర్ లాక్ చేయలేదంట. సబ్బో ఏదో జారి ఏదో సంథింగ్ అండి, ఏదో జరిగింది. దాని గురించి కాన్వర్జేషన్ అవుతుంది అక్కడ. నేను అంతగా పట్టించుకోలేదన్నమాట. అది ఎగతాళి చేసుకుంటూ ఉన్నాము. వీళ్ళు మామ మేనకోడళ్ళు వీళ్ళైతే అల్లరి అసలుకి అట్లా మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు. ఈ పాప కూడా సన్నగా వదిలిపెట్టదు, ఈ పాప కూడా షార్ట్లు ఇచ్చేస్తుంది అనమాట. టామ్ అండ్ జెర్రీ మాత్రం కొట్లాడుతుంటారు వాళ్ళ మామ ఈ పాప. అదిగోండి నవ్వి పెడుతున్నారు వీళ్ళ కాన్వర్జేషన్కి. ఇంకొంతమంది బయట టీవీ చూసినారు. అదిగోండి మాజల్ నీ కొడుకు సిగ్గు లేదా, నీ కొడుకు అట్లా ఇట్లా అని మా పాప మాట్లాడుతుంది. అదిగోండి మా ఆయన విత్ ఎక్స్ప్రెషన్స్ సహా నా కూతుర్ని ఎక్కిరిసిన, నాకు 3 years వాంచి పడేసింది. ఓవర్ యాక్షన్ చేయక అట్లా ఇట్లా అని. మా పెద్దమ్మ పడి నవ్వుతున్నామండి అందరము. అదిగోండి వీడియో తీసిన ప్రతిసారి ఇట్లనే అంటున్నారు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా కదా, యూట్యూబ్లో మేము ఎట్లా చేసినాం ఏమి, నేను పిల్లల్లో అదేమంటారు క్యాబేజీ పకోడా, అది పిల్లలు వస్తుంటే అల్లకల్టీ అది చేసాం కదా, దాన్ని వీళ్ళు కామెంట్ చేసుకుంటా దాన్ని వీళ్ళు రియాక్ట్ చేస్తున్నారు అనమాట. రియాక్ట్ చేస్తున్నారు వాళ్ళు, ఇట్లా చేసింది. అదిగోండి యూట్యూబ్ పట్టుకొని అదిగోండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, పిల్లలు ఇప్పుడే వచ్చారు, అట్లా ఇట్లా అనేది మా అన్న యూట్యూబ్లో నన్ను రియాక్టింగ్ చేస్తున్నారు ఇద్దరు. అందరు నవ్వుతారని కొద్దిసేపు నవ్వడానికి ఆయన అయితే మమ్మల్ని ఇలా ఆడుకున్నాడు అనమాట బాగా. అదిగోండి పిల్లలు బయట నుంచి వస్తుంటే నేను అంటున్నా కదా, దాన్ని చూడండి ఫ్రెండ్స్ వస్తున్నారు ఫ్రెండ్స్ అని అలా చేస్తున్నారండి. ఆ రోజంతా అసలుకి ఫుల్ నవ్వి అందరు పడిపోయారు అసలుకి. మా తమ్ముడు అన్న నాకు వీడియో చూపి, నేను వీడియో చూడలేదు కదా ఎట్లా యాక్ట్ చేయాలా అనేసి అని అన్నాడు. నీదేం యాక్టింగ్ లేదురా, నువ్వు వచ్చేసి నేను వస్తాను అనేసి. అదిగోండి
అదిగోండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ పిల్లలు. చూడండి ఏడైనా ఎంకరేజ్మెంట్ చేసేది పోయి వీళ్ళు రియాక్ట్ చేసి లేదులేండి, వీళ్ళు నన్ను ఆట పట్టించడానికి అలా చేస్తున్నారు. అలా అందరు నవ్వుతారు కొద్దిసేపు అనేసి నేను యూట్యూబ్ ఛానల్ది పెట్టినాను కదా, దాన్ని కామెంట్ చేసుకుంటూ కూర్చున్నారు అందరూ. మా అన్న మా తమ్ముడు ఇంకా నవ్విన అందరు కొద్దిసేపు నవ్వుతారు కదా అనేసి వాడు మళ్ళీ నేను ఎట్లా యాక్ట్ చేయాలన్నా, నేను చూడలేదు కదా, నాకు వీడియో ప్లే చేసి చూపి తర్వాత నేను యాక్ట్ చేస్తాను. మా తమ్ముడు ఇంకా ఓవర్ యాక్షన్ చేసినాడు. అదిగోండి హాయ్ ఫ్రెండ్స్ అని అదిగోండి ఆ వీడియోని అలా పెట్టి వాళ్ళకి చూపించి అదిగోండి మా అత్తకి వీళ్ళందరికీ చూపించి అదిగోండి ఏమన్నా నా అసలుకైతే అంత చేస్తున్నారు, నన్ను అంతలా అడవట్టిస్తున్నారు. మా అత్త మా వీడియో చూడలేదు ఎప్పుడు పెట్టినావు అనేసి మా అత్త అడగొచ్చని మా అత్త చూస్తుంది. అదిగోండి నేను మాటలే పెడదాం అనుకున్నాను, కానీ ఇక్కడ అందరూ మాట్లాడుతూ పక్క పక్క నవ్వుతూ మాటలు అర్థం కావు, అంటే ఎవరి దగ్గర మైక్స్ లేవు కదా, సో అందుకని ఎందుకంటే నా కూతురు అలా వస్తుంది అనేసి నా కూతురుని ఎక్కిరిస్తున్నారు. నా కూతురు అలా ఏం రాలేదని అదిగోండి ఎలా అంటే అలా ఎక్కిరిస్తున్నాడు. ఇదిగోండి అలా లేనివి ఉండేటివన్నీ యాక్ట్ చేస్తున్నాడు మా అన్న. అవన్నీ యాక్టింగ్ అంతా నువ్వే చేస్తున్నావు మేము కాదనేసి నేను అదిగోండి చూడండి ఎలా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అసలు అయితే ఆ రోజు అంతా నవ్వి నవ్వి అందరికీ కడుపు నచ్చిపోయింది తెలుసా. ఒక పక్క అంటే అప్పుడు లంచ్ అయిపోయింది, వచ్చిన వాళ్ళకి పెట్టేసినాము, కూర్చున్నాము అనమాట, మాట్లాడుకుంటున్నాము. మాట్లాడుతూ నా యూట్యూబ్ ఛానల్ గురించి వచ్చి వీళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని యాక్టింగ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళంతా ఎలా చేస్తారు ఏం చేస్తారు అని అదిగోండి 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 చూడండి ఫ్రెండ్స్ నన్ను ఎట్లా అంటే అట్లా ఎగతాళి చేస్తున్నాయో తెలుసా. చూడండి అదిగోండి మళ్ళీ వచ్చి బాగా జరుగుతుంది నీ వీడియో, నీది బాగుంటుంది అనేసి మళ్ళీ ఒకటి కటింగ్స్ ఇస్తున్నారు అక్కడ. చూడండి నేను వీడియో తీస్తుంటే అన్నదమ్ములు ఎలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్ములు డాడీ కుట్టుకి వెల్కమ్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడండి వాడు. నేను సౌండ్ యాడ్ చేద్దాం అనుకున్నానండి, మైక్స్ ఎవరు పెట్టుకోలేదు, పక్కన టీవీ ప్లే అవుతుంది, ఇక్కడ మా నవ్వులు ఇవన్నీ ఉన్నాయి. మా నవ్వులు మావి అంతా సరిగ్గా వాయిస్ రాదు, మీకు అర్థం కావనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా చాలండి మీ ఓవర్ యాక్షన్, ఇద్దరు అన్నదమ్ములు ఆపండి అని నా కూతురు అంటుంది. చూడండి అదిగండి అనేసి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. సారమండి ఆ రోజైతే అసలుకి నిజంగా నవ్వి పెట్టినారు. తర్వాత అందరు ఉండి డ్యాన్స్ వేద్దాంరా అనేసి టీవీలో పాట పెట్టి డ్యాన్స్ వేద్దాంరా అంటే ఇద్దరు కొద్దిసేపు అట్లేసి డ్యాన్సే వేయలేదండి. మా అన్న మా పాప సిగ్గుపడుతుంది, తను డ్యాన్స్ బాగా చేస్తుంది, మా అన్న బాగానే చేస్తారు, కానీ ఇద్దరు సరిగ్గా వేయలేదు. ఈవినింగ్ 4:30 అలా అయింది అనుకుంటా ఫ్రెండ్స్ టైము. ఆ టైంలో మా వదిన మా అల్లుళ్ళు వచ్చారు. వీడు చిన్న అల్లుడు అనమాట. సిగ్గుపడుతున్నాను నేను వీడియో తీస్తున్నానని. ఏరా ఎందుకు సిగ్గుపడుతున్నారా, అట్లా సిగ్గుపడుతున్నావు అని అంటే వీడియో తీయకపోయినా వాడు నన్ను చూసి సిగ్గుపడుతున్నాడు. అంటే వీళ్ళు చాలా రోజులకి వచ్చాడనమాట, ఎక్కువ లేదు తక్కువ అనమాట కలిసేది వాడు. మేము చిన్నప్పుడే వేరే ఊరు వచ్చి సెటిల్ అయ్యాం అనమాట, అందుకనే మనకి కొద్దిగా సిగ్గు ఎక్కువ అనమాట. అదిగోండి మా చెల్లెలు వచ్చేసి అత్తనే కదా ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు అట్లా ఇట్లా అనేసి జుట్టు పట్టుకొని లాగి అట్లా చేస్తుంది. వీడు మా పెద్దల్లుడు అనమాట. ఇంకా చెప్తున్నాం అనమాట, వీళ్ళు అల్లుళ్ళు కదా, ఇంకా తను ఎగతాళి చేసుకుంటా ఉంది. నిన్న నైటే వీని గురించి మాట్లాడుకున్నాం అనమాట. మా అన్న కొడుకులు ఇట్లా అట్లా అని మాట్లాడుకున్నాం కదా, అంటే మా పిన్ని ఏమన్నా గుర్తుకు లేదనే. ఇంకా మా చెల్లెల దగ్గర ఒక చాక్లెట్ ఉందండి, డైరీ మిల్క్. తను అమ్మవారి దగ్గర ఒడిబియ్యం అవి ఇచ్చకపోయేసరికి మా తమ్ముడు బాబు వీళ్ళు ఎత్తేయాలనుకున్నారు చాక్లెట్ని. ఇంకా తను ఎత్తేస్తారని తీసుకొని పెట్టుకుంది దగ్గరనే. ఆ చాక్లెట్ అందరూ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ కావట్లేదు అనమాట. ఆమె పక్కనే పెట్టుకొని తిరుగుతూ ఉంది.
పూలు తీసుకొచ్చినారు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు పూలు కుట్టాలి. ఇంకా వచ్చినోళ్ళు భోంచేస్తున్నారు, చేస్తున్నారు. దేవునికి, వాకిళ్ళకి, బండ్లకి, పొట్టేళ్ళకి అన్నిటికీ ఇంకా పూలు కుట్టాలని మా అమ్మమ్మ, మా అత్త వాళ్ళు లేసి వస్తున్నారు. పూలు కుట్టేసాం తొందర. మా వదిన వచ్చేసా. ఇంకా మాట్లాడుకునేటోళ్ళు కరివేపాకులు చేలు, కరివేపాకు, మార్నింగ్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఒలిచేస్తున్నారనమాట. ఇంకా అందించే వాళ్ళకి వాటర్ అందిస్తుంది అత్త. ఇంకొక అత్త కాఫీ, టీ పెడుతున్నారు. టీ తాగుతానన్నారు 4:35కి అట్లా. టీ తీస్తున్నాను. అందరు నేను వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నారు. వద్దు మమ్మల్ని వద్దు, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మీరంతా మన ఫ్యామిలీ, సిగ్గుపడొద్దండి అనేసి తీసిన. మా అయితే ఇట్లా అవుతుంది, నేను చంపేస్తాను నేను నా వీడియోలో కనపడకపోతే అనేసి నేను అంటున్నా. ఇంకా అత్త టీ చేస్తుందనమాట. ఇంకా అన్నీ వచ్చేవాళ్ళు లగేజ్ తీసుకొని లోపల పెడుతున్నారు. ఇసురాకులంట అవంట. ఈ పాప మా అత్త కూతురు, మా మామ కూతురు. ఇదిగోండి ఇంకా ఇట్లా కరివేపాకు కొలుచుకుంటూ కొంతమంది పూలు కుట్టు, కొంతమంది బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు, కొంతమంది ఇంకా పెట్టుకోవడానికి పూలకి అన్నీ ఇంకా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అమ్మవారి ఫంక్షన్ అంటేనే అన్నీ ఉంటాయి కదా. సో ఇంకా మా అత్త, మా వదిన వాళ్ళు కూర్చొని కుడుతున్నారు. మా వదిన అయితే సూపర్ ఫాస్ట్ అండి, అసలు ఫాస్ట్గా కుట్టేస్తుంది అన్నీ నీట్గా, తొందరగా కుట్టేస్తుంది అనమాట. అంటే ఇది పని అనే కాదు, ఏ పనైనా సరే మా వదిన టక్క నిమిషాల మీద చేస్తుంది. అందులో అలసట అనిపించదు. అలసట అయినా కూడా అలసట తన ముఖంలో కనిపించదు అనమాట. తను అలసిపోయిందని తన ముఖంలో కనిపించదు అనమాట. మా వదినలో అంత స్ట్రాంగ్గా ఉంటుంది చాలా. అసలుకి వర్క్ అంటే కానీ వెనక్కి తగ్గదు. వెనక్కి వాళ్ళే చేసుకుంటారులే మనకెందుకైనా వెళ్ళిపోదు మా వదిన. ఏదైనా పని అయితే కానీ టక్క చేస్తుంది. నిమిషాల పైన పని ఇష్టంగా చేస్తుంది, తొందరగా చేసేస్తుంది, నిమిషాల మీద చేస్తుంది ఆ పని. ఇప్పుడు ఈ పూలు నేను కుట్టాలంటే ఒక 1/2 అవర్ 1 అవర్ పడుతుంది. కానీ మా వదిన అయితే కానీ తొందరగా కుట్టేస్తుంది అనమాట. అంటే ఇది వేరే వాళ్ళతో చిన్న సన్న గుండు మల్లెలు అనమాట. ఇవి వేరే వాళ్ళు కుట్టాలనుకుంటే తొందరగా కాదు. మా వదిన స్పీడ్గా కుట్టేస్తా. అంటే ఈ పనే కాదండి, కుకింగ్ కానీ, హౌస్ వర్కింగ్ కానీ, ఏ వర్క్ అయినా సరే తొందరగా చేస్తుంది, స్పీడ్గా చేస్తుంది. దాన్ని పట్ అనేసి అంటే తొందరగా చేసేయాలా అని అంటే అది నిదానంగా చేయాలని అనుకోదు. ఇంకోటి పని తప్పించుకునే వ్యక్తి అయితే అస్సలకి కాదు. మా వదిన వచ్చి మాకైతే చాలా 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 ఆ రోజైతే ఎంత హెల్ప్ఫుల్గా ఉండిందో అసలు అంత. మా పెదనాయన 3వ కొడుకు భార్యండి, మా అన్నగారు లేరు. కానీ మా వదిన అనమాట. ఎక్కడ పని ఉన్నా, ఎక్కడ ఫంక్షన్స్ ఉన్నా, ఏమున్నా మా వదిన అంటే అసలు పనులు స్పీడ్ అయిపోతాయి అన్నమాట. ఇంత నిదానం కానే కాదు అలా అనమాట మా వదిన. నేను అలా అనమాట. అదే మా వదిన కొడికేవాడు సిగ్గుపడుతున్నాను నేను వీడియో తీస్తున్నానని. ఎందుకురా అంత సిగ్గుపడుతుంది, అత్తనే కదా అని మా వదిన అంటుంది. వాడు చూసి సిగ్గుపడుతున్నాడు, ముఖం చూపించుకున్నాడు. వాడు ఆ రోజంతా నాకు సరిగ్గా చూపించలేదండి ఫేస్. మరుసటి రోజు చూపించినాడు నాకు ఫేస్ వాడు. అంటే కొద్దిగా దూరం ఉన్నాం కదా. మా అన్న వాళ్ళు ఉండేది అక్కడ, మేము ఉండేది ఇక్కడ. మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే మ్యాక్సిమం ఒక 9th 10th ఆ టైంలలో మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం అనమాట. మా అన్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా దూరం. అది నవ్వుతున్నారు, ఎందుకు అర్థం చేసి సిగ్గుపడుతున్నావు, ఏం పెళ్లి చూపులు అనుకుంటున్నావు, అట్లా ఇట్లా అన్నారండి. ఎట్లయితే అలవడుతున్నారు. ఇదిగోండి తను మా మరదలు వాళ్ళ నాన్న. హాయ్ చెప్పు మామ అంటే ఎందుకు తీస్తున్నావు వీడంటే, ఏం లేదు మామ నిన్ను ప్రపంచానికి పరిచయం చేద్దామని అనేసి హాయ్ చెప్పు మామ అని అంటే అప్పుడు హాయ్ అని చెప్తున్నారండి. తర్వాత మా మరదలు తమ్ముడు ఆ పిల్లోడు. నేను అలా అందరినీ కవర్ చేసుకుంటూ వచ్చినాను. చూడండి ఈడ కూర్చొని కొంతమంది ఆడుకొని, మా పెద్దమ్మ, మా పిన్ని, మా చెల్లెలు, పిల్లలు అందరు కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలా ఉన్నారు వీళ్ళు ఇక్కడ. వీళ్ళు పువ్వులు కుట్టుకుంటూ ఉన్నారు. ఇంకా ఈమె మా అమ్మమ్మ అంట, మా అమ్మ వాళ్ళ అమ్మగారు. సో మా అన్న వెళ్ళిపోతాను అమ్మమ్మ గురించి ఒక మాట చెప్పంటే ఒక చిన్న జోక్ వేసుకున్నాను. యాక్చువల్గా ఆమె పేరు రామక్క అండి. పద్మావతి అని పెళ్ళిలో మార్చారు. మా ఆయన వచ్చి చెప్పున అమ్మమ్మ గురించి ఒక మాట అంటే రామక్క అన్నాడు. అందరు నవ్వేశారు అక్కడ. సో చూడండి ఫ్రెండ్స్, బయట అయితే అది అంతా డేరాలు అవి ఇవి వేశారనమాట. 5:30 అలా అవుతుంది. డేరాలు వేసేసుకున్నారు, చైర్స్, కుకింగ్ సామాన్లు. ఇంకా పొటేళ్ళు అయితే ఆ పక్క తెచ్చి పెట్టారండి. 2 సాటర్డేనో సండేనో తీసుకొచ్చారు పొటేలు. ఆ పక్క సైడ్ రూమ్ ఖాళీ ఉంటే అక్కడ ఉన్నాయి.
ఇంక మా మామ మీకే స్పెషల్, ఏ మామ ఇక్కడున్నావు అంటే మీకే స్పెషల్గా టీ కల్పిస్తున్నాను అని. ఇంక వీళ్ళు ఇక్కడ మా పిన్ని వీళ్ళు మీకే స్పెషల్గా ఇద్దరు ఇట్లా చాయ్ చాయ్ అని అమ్ముతానంటే, ఇప్పుడు నువ్వు చాయ్ ఇవ్వకపోతే నువ్వే చేయాలా, నువ్వే తెచ్చిలా మాకు అని అంటే అట్లా ఎగతాళండి. నేను మా చెల్లెలు వీళ్ళంతా వాళ్ళు నవ్వుతున్నారు, మా మడతలని నవ్వుతున్నాం మేమంతా. వీడు నా కాళ్ళు మొక్కుతావా లేదారా, అప్పుడు నీకు చాక్లెట్ ఇస్తాను అనేసి వాళ్ళ చిన్నత్త అనింటే, కాళ్ళు మొక్కులే ఏంది కాళ్ళు మొక్కు సరిగా మొక్కు అని అంటే, కాళ్ళు ఇట్లా మొక్కితే కళ్ళకి అద్దుకోవాలా అని అంటే మళ్ళీ వీడియో తీస్తుంటే మళ్ళీ అన్నాడు. వాడు కాళ్ళు మొక్కి చాక్లెట్లు తీసుకున్నాడు ఫ్రెండ్స్ అసలుకి మా అల్లుడు. ఇంకా అందరూ ఎందుకు లోపలంతా ఉడక ఉంది, బయట చాపేసి అందరికి టీలు ఇచ్చి బయట కూర్చుందిరండి పూలు అనేసి అత్త వాళ్ళు అందరు బయట కూర్చున్నారు. చాపేసి పూలు కొట్టుకోవడానికి అందరు కూర్చున్నాం. మా అత్తోళ్ళు, పిన్ని వాళ్ళు, వదిన, అన్న, మా చెల్లెలు, మా తమ్ముడు ఆడ కూర్చున్నాడు. మా తమ్ముడు, మా పాప అందరం కూర్చొని ఎగతాళి చేసుకుంటూ కూర్చున్నామండి. ఇక్కడ కాన్వర్జేషన్ వచ్చేసి మా పిన్ని అండి, మా పిన్ని కొడుకే అక్కడ ఇందాక నన్ను యాక్ట్ చేసినాడు కదా, మా అన్న మా తమ్ముడు కలిసి యూట్యూబ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా నన్ను ఆట పట్టించినాడు చూడండి. మా తమ్ముడు అదో మా చెల్లెల దగ్గర అక్కడ ఉన్నాడు వాడే మా పిన్ని కొడుకు అనమాట. వాడికి మా మేనమామ కూతురికి పెళ్ళి ఫిక్స్ చేశారండి. ఆ రోజు అంటే ముందు రోజు 1 వీక్ నుంచి అనుకున్నారు, ఈరోజు ఈ సందర్భంలో వచ్చినారు, అందరూ మాట్లాడుకునేసినారు అనమాట. సో వాళ్ళ పెళ్ళి ఫిక్స్ అయిందని అందుకనే వాడిని ఎగతాళి పట్టిస్తున్నారు. ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు కదా, ఏమైంది చెప్పండి అనేసి అందరూ అడుగుతున్నారు. మా పిన్ని వాళ్ళంతా ఏమైంది, ఒప్పుకున్నారు, ఆ పాప ఓకే అనింది, అట్లా ఓకే అనింది అనుకున్నారు, ఇద్దరు ఇష్టం లేదా అనేసి అనుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి ఎగతాళి చేసుకుంటూ అట్లా మాట్లాడుతూ ఉన్నాము. అది కాఫీ వీళ్ళు బయటకు వచ్చి కూర్చునేసరికి చల్లగా అయింది, అందరూ ఇంకోసారి తాగుతాము అనేసి అని అంటున్నారు. కాఫీ చల్లగా అయిపోయింది, అందుకనే మళ్ళీ ఇంకోసారి తీసుకొని వస్తాను అనేసి అన్నారు. ఇదిగోండి మా మామ వీడు మా పిన్ని కొడుకు అనమాట. వీడికే పెళ్ళి ఫిక్స్ అయినది. ఇది ఇక్కడ ఇప్పుడు పాప ఉంది చూడండి, మా మేనమామ కూతురు అనమాట ఈ పాపకి వాడికి పెళ్ళి ఫిక్స్ అయిందనమాట. అందుకనే ఆడ ఎగతాళి చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. టీ చల్లగా అయిపోయిందంటే మళ్ళీ తీసుకొని రమ్మని చెప్పారు. అందులోపల మా ఆయన నుండి పోయి పెళ్ళి కొడుకు పోయి కాఫీ ఇప్పు అంటే ఇచ్చి తాగినాళ్ళే మీ తమ్ముడు అని అంటే, పోయి ఇస్తావా లేదా, ఏం అట్లా పోతున్నావు అనేసి బెదిరించినాడు. అది ఎగతాళి చేసుకుని గమ్మని ఉంటావా లేదా అంటే, అది ఏదో నువ్వు నోరు మూసుకొని ఉంటావా లేదా అనేసి అంటే అందరు నవ్వుతున్నారండి. సో ఈ సందర్భంలో వాళ్ళ పెళ్ళి కుదరడం, వాళ్ళని ఆట పట్టించడం, సో చాలా బాగా జరిగిందంతా. అందరం బాగా ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇంకా మా టీ వేడి చేసుకురాపో అని చెప్పినందుకు అందరు నవ్వుతున్నారు. అదిగోండి చూడు ఏం సిగ్గుపడుతుందో, మా పిన్ని పెళ్ళి ఫిక్స్ అయింది అది వేసిందని. అంటే యాక్చువల్గా మా పిన్ని అంటే మా అమ్మ చెల్లెలు అనమాట, ఈ పింక్ కలర్ శారీ. మళ్ళీ మా మేనమామ అంటే మా అమ్మ తమ్ముడు కూతురికి అనమాట. ఇలా ఫిక్స్ అయిందనమాట. ఇంకా ఇటు నుంచి బయట కూర్చున్నాం కదా, సైకిళ్ళు స్కూటీలు వస్తాయని వాళ్ళు అక్కడ అవి అది డేరాలు కడుతున్నారు ఇట్లా బండ్లని రాకోకుండా. సో వేడి చేసుకొని వచ్చింది టీ అయితే, వేడి చేసుకొని వచ్చి అందరికి ఇస్తుంది. ఇచ్చేటప్పుడే ఎగతాళి పట్టిస్తున్నారు ఆ పాపని. మా తమ్మునికి ఇద్దరా నా పాపని ఆట పట్టిస్తున్నాడు మా ఆయనకు కూడా కోడలు కదా, మేనమామ కూతురు కదా, అందుకనే అందరూ ఆట పట్టిస్తున్నారు. మా ఆయన ఇంకా ఆట పట్టిస్తున్నాడు, టీ పోయి మా తమ్మునికి టీ అని. అట్లా ఆ పిల్లని ఎగతాళి పట్టించుకుంటూ కూర్చున్నారు. నెక్స్ట్ మంత్ అటు వచ్చి మనతో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అదో నువ్వు ఇప్పుడు మా తమ్మునికి టీ ఇస్తావా లేదా నువ్వు మా పిల్ల పోయినాయేం వాళ్ళ మాటలు వింటావు అనేసి ఆ పాప సిగ్గుపడుతుంది. ఇంకా టీ ఇచ్చేసి ఆ పాప వెళ్ళిపోతుంది లోపలికి. అందరం నవ్వి పెడుతున్నాం ఫ్రెండ్స్ అసలుకి. అది సిగ్గుపడుకుంటూ లోపలికి పోతుంది. అదిగోండి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నాం. అమ్మవారికి వాళ్ళు వాటర్ పడుతున్నారు మార్నింగ్కి. ఇంకా వాళ్ళు అట్లా వాటర్ పడుతున్నారు అంటే దాన్ని కడిగేసి అంత వాటర్ పడుతున్నారు. పూలు కుట్టే వాళ్ళు పూలు కొడుతున్నారు అమ్మవారికి. తర్వాత నిమ్మకాయల దండ వేస్తాం కదండి అమ్మవారికి, రేణుకల్లమ్మకి, అది కూడా పట్టేసినాము. అది కూడా కుట్టాలన్నారు.
ఇంక మళ్ళీ మా చెల్లెలు వీళ్ళొచ్చినారు. మళ్ళీ నైట్ పెట్టుకోవడానికి లేవు ఎవరికి పూలంటే మళ్ళీ తీసుకొనొస్తే అవన్నీ సరిపోవు గుండు మల్లెలంటే మళ్ళీ మా వదిన ఈడ కూర్చుంది. ఆడ దండలు పూల దండలు, ఇవి కుట్టేసింది. మల్లెపూలు కుట్టింది, చెండు మల్లెలు కుట్టింది. మళ్ళీ ఈడికొచ్చి మల్లెపూలు కొడుతుంది. మా పెద్దమ్మ వాళ్ళు పొద్దున గోంగూర కావాలన్నారు. గోంగూర ఒలిచి పెట్టామన్నమాట. నేను ఒక పక్క వీడియో తీస్తా, కొద్దిసేపు కొత్తిమీర ఒలచడం ఇవన్నీ ఇలా. ఇదిగోండి మా చెల్లెళ్ళు, మా అల్లుళ్ళు కూర్చొని మా తమ్ముడు. ఇంకా ఒక అల్లుడు వీడియో కాల్ చేశాడనమాట ఫోన్ మాట్లాడుకుంటూ. వాడు ఇంక నాతో అయితే బాగున్నావా అనేసి వాడంటే బాగున్నాను రా, నువ్వు బాగున్నావా అనేసి అట్లా మాట్లాడుకుంటున్నాము. ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేదు ఫ్రెండ్స్. వీడు మా చిన్న కొడుకు అనమాట, వీడు అల్లుడు. మా వదినతో మాట్లాడుతున్నాడు, పెద్దమ్మ అవుతుంది. సో రాలేని వాళ్ళు వీడియో కాల్ చేసి మిస్ అవుతున్నాం అనేసి మాట్లాడుతున్నారు. ఈమె మా అమ్మ చిన్నమ్మ అనమాట, చిన్నమ్మమ్మ ఇప్పుడే వచ్చారు. చిన్నమ్మమ్మ తాత, ఈమె మా అమ్మ వాళ్ళ అక్క పెద్దమ్మ అనమాట. నేను అందరినీ కవర్ చేసుకుంటున్నా, ఒక పక్క వర్క్ చూసుకుంటున్నా, కొత్తిమీరలు అవి గడగడం ఇవి గడగడం ఇవన్నీ. మా అమ్మమ్మ నవ్వుతుంది వీడియో తీస్తుందని. మా తాత, వీళ్ళు మా పిన్ని, వీళ్ళు పిల్లలు వచ్చారు, ఇదో టీవీ చూస్తున్నారు. ఈమె మా పిన్ని ఈడ కూర్చొని వీళ్ళందరూ బాత్కాన్ పెట్టినారు. మా పిన్ని, మా మరదలు, మా తమ్ముడు. అదిగోండి వీడు వచ్చినప్పుడల్లా వీడియో ఆన్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్, అమ్ముడు డాడీ క్రిటిక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంటారు. ఈవిడ మా అత్త అనమాట. హాయ్ చెప్పొద్దా అంటే హాయ్ చెప్పింది, సరిగ్గా వినిపించదు అనమాట. చూడు గట్టిగా చెప్పాలి ఆమెకి. మా మరదలు వాళ్ళ అత్త ఈమె సిగ్గుపడుతుంది వీడియో తీసి అంటే, వద్దు ఫేస్ సరిగ్గా రాదు అనేసి కప్పుకుంటా ఉంది. అట్లా కప్పుకో అదే వీడియో తీస్తాను నేను అనేసి నేను వచ్చి వీడియో తీసేసినాను అత్తని. అలా కూర్చొని అందరు జోక్ ఒక పక్క పనులు చేసుకుంటున్నామంటే ఒక పక్క కూర్చొని కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినాం. అట్లా ఎగతాళి చేసుకుంటా నవ్వుకుంటా. చూడండి అప్పటికే నైట్ అయింది, మేబీ 7:30 8 ఏమో. చూడండి ఫ్రెండ్స్ అలా చేసుకున్నాము. మా అన్న దేవునికి వదిలినాడు అనమాట. అమ్మవారిది అయిపోయినాక తిరుపతికి వెళ్ళాలని హెయిర్ వదిలిపెట్టాడు. అయిపోయినట్టుగా తీసుకుంటా. మళ్ళీ రైస్ అయిపోతే రైస్కి పచ్చడికి అందరు పచ్చడి కావాలా, పప్పు ఉంది రసం ఉందంటే మళ్ళీ నేను మా అత్త పెట్టామన్నమాట. టమాటో చట్నీ వేసినారు. ఇదిగో వీళ్ళు ఇక్కడ అత్తళ్ళు, అమ్మమ్మలు, పిన్నిలు, వీళ్ళు ఇట్లా కూర్చొని బయట దోమలతో అట్ట ఇట కొట్టుకుంటూ అలా కూర్చొని వాళ్ళ కాన్వర్జేషన్ వాళ్ళు చేసుకున్నారు. ఎందుకే మాటికి వీడియో తీస్తున్నావు అనేసి వీళ్ళు. మా పెద్దమ్మ పారిపోతుంది వీడియో తీస్తుందని. తర్వాత మా అల్లుని ఫేస్ వాడు తప్పించుకుంటున్నాడు అనేసి నా కొడుకు ఇచ్చి దొంగచాటున తీరా అనేసి కెమెరా కనపడకోకుండా పెట్టి వాడిని తీసింటే అప్పుడు వాడు ఫేస్ పడింది ఫ్రెండ్స్ వాడిది. ఇంకా నైట్ 8:30 అట్లా అయింది. అందరూ డిన్నర్కి రండి తినేసేయాలి అనేసి అందరికి ఇంకా పెడుతున్నారు ఫ్రెండ్స్. అన్నము, పప్పు, మిరియాల రసము, చట్నీ, టమాటో చట్నీ, మామిడికాయ ఊరగాయ, పెరుగు, ఇవి నైట్ అయితే డిన్నర్కి. ఇలా నైట్ డిన్నర్ అయిపోయిందండి. ఇదంతా సండే ఈవినింగ్, మండే ఇదంతా ఓల్గా అనమాట. దాని తర్వాత నెక్స్ట్ డే నేను మంగళవారం తీసినది మళ్ళీ సెకండ్ పార్ట్ పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.